పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను మా తండ్రి, నీవు ఎంత దయామయుడవు. ఈ దినమంతా కూడా మేము ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించాము. నీ యొక్క గొప్ప వాక్యమును అందుకున్నాము. నీ యొక్క సమాధానమును పొందుకున్నాము. నీ యొక్క ఆశీర్వాదములను పొందుకున్నాము. తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు. తండ్రి, మేము సంతోషంగా సమాజముగా కూడి సంఘంలో అనేక మందిని, మా శ్రేయభిలాషులను, బంధువులను, మిత్రులను అందరినీ కూడా కలిసి ఎంతో సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మరి మా ప్రభా, మరి అందరము కూడా క్షేమంగా అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాము. ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు. కుటుంబంగా చేరి మేము నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు. మా తండ్రి దేవా, మా జీవితాలలో అనుదినం అనుక్షణం మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మరి మనకు నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. రేపటి నుంచి తిరిగి మేము మా దైనందిన పనులలో యథాలాభమైన పనులలో మేము వెళ్ళాలి. అయితే మా పనులన్నిటిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి పనిలో కూడా మీరే మాకు తోడైండమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నోటికి, తలంపులకు, క్రియలకు మీరే మరి మమ్మలను మీ ఆధీనంలో ఉంచుకోనండి. మా నోటిని, మా తలంపులను, మా క్రియలను అన్నింటినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మలను జయప్రదంగా, జయకరంగా, మహిమకరంగా, నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో మేమంతా కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తున్నాము. ఈ దినం మీరు వాక్య ధ్యానం నిమిత్తం ఇచ్చిన వాక్యము 111వ వచనము, 119వ కీర్తన 111వ వచనము. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఈ మాటలు మనకు ఎంతో గొప్ప ధన్యతనిస్తున్నాయి. ఎందుకంటే మనం ఆ విధంగా ఎంచగలుగుతున్నామా? నీ శాసనంలో నాకు హృదయానందకరములు అని అనుకోగలుగుతున్నామా? అవి నాకు నిత్య స్వాస్థ్యము అని కీర్తనకారుడు భావిస్తున్నాడు. తండ్రి, మరి మేము ఆ విధంగా భావించగలుగుతున్నామా? ఈ విషయాలను మాకు మా హృదయాలకు తట్టేలాగా, మా హృదయాలకు అర్థమయ్యేలాగా, గోచరమయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. నీ యొక్క ఆలోచనలు ఎంతో అగమ్యములు తండ్రి. మీరు మాకు బోధిస్తే తప్ప మాకు అవి రావు, మాకు తెలియదు. మా ప్రభా, ఈ యొక్క వాక్యము 105వ వాక్యం నుంచి కూడా చూసినట్లయితే తండ్రి, మరి నీ యొక్క న్యాయ విధులను నేను అనుసరించదనని ఆ కీర్తనాకారుడు ప్రమాణం చేస్తూ ఎంతో శ్రమ పడుతున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. మరి నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము అని అడుగుతున్నాడు. అదేవిధంగా తండ్రి, నీ న్యాయ విధులను నాకు బోధింపుమని అడుగుతున్నాడు. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరవను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరి ఒడ్డిరి, అయినను నీ ఉపదేశంలో నుండి నేను తొలగి తిరుగుటలేదు అని ఈ వాక్య భాగం అంతట్లో కూడా మరి కీర్తనాకారుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు, ఎంత ధైర్యంగా, ఎంత స్థిరముగా చెప్తున్నాడు. అతని యొక్క విశ్వాసం ఎంత స్థిరంగా ఉన్నది. మా ప్రభావం మరి మేము కూడా అలాంటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆనుకొని ఉండాలి తండ్రి. నీ యొక్క వాక్యంలో స్థిరంగా ఉండాలి. మేము ఏ విధంగా కూడా పక్కకు తొలగకూడదు, తొట్టిల్లకూడదు నాయన. మా తండ్రి దేవా, మేము ఎలాంటి శ్రమలలో ఉన్నా, ఎలాంటి కష్టములలో ఉన్నా, ఏ శత్రువులు మమ్మల్ని వెంబడిస్తున్నా, ఏ పరిస్థితులలో మేమున్నా, మరి తండ్రి అనారోగ్యంలో ఉన్నా, మా ప్రభా, మేము నీ యొక్క వాక్యంను వదలకుండా స్థిరంగా ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి. కీర్తనకారుడు చెప్పినట్లుగా తండ్రి, నీ యొక్క శాసనములు నాకు హృదయానందకరములు. ప్రభా, అవి మేము నిత్య స్వాస్థ్యం అంటే నిత్యము కూడా స్వాస్థ్యంగా ఉంచుకోవాలని మేము ఆశపడలాగిన మా హృదయములను ప్రేరేపించండి తండ్రి. మా ప్రభా నాయన, అవి శాశ్వతంగా మాకు ఆస్తులుగా ఉండాలి. మా ప్రభా, మాకు ఇప్పుడు మేము మాత్రమే కాదు, కానీ మా తరములు కూడా ఈ శాసనములను స్వాస్థ్యంగా ఎంచుకున్నట్లుగా తండ్రి, ఆ స్వాస్థ్యమును అంగీకరించి ప్రతి ఒక్కరూ మా కుటుంబాలలో ప్రతి ఒక్కరూ కూడా వాటిని తెలుసుకొని వాటిని అంగీకరించి వాటిని అనుకరించినట్లుగా సహాయం చేయమని తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవి మాకు హృదయానందకరములు. అవును తండ్రి, మరి నీవిచ్చే ఆ యొక్క శాసనములు మాకు ఎంతగానో ఆనందకరంగా ఉండలాగున, మా ఆత్మలో మేము సంతోషించలాగున ప్రభా నాయన, మేము మా ప్రతి పరిస్థితిలో కూడా మేము ఆనందించలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మాకు
హృదయానందకరంగా ఉన్నట్లయితే ఆ శాసనములను మేము నిత్యము ధ్యానిస్తాం కదా మా తండ్రి. నిత్యము వాటిని కలిగి ఉంటాము మా ప్రభా. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. కీర్తనకారుడు మరి తన యొక్క దేవుని నీ యొక్క ఆ చట్టమును, నీ యొక్క ధర్మశాస్త్రమును తన స్వాస్థ్యంగా భావించి ఆ విధంగా అతడు ఎంతో జ్ఞానంతో నడుచుకుంటున్నాడు ప్రభా. మరి మేము కూడా అలాంటి జ్ఞానం కలిగి నీ శాసనములను ధ్యానించినట్లుగా మాకు కృపను చూపించండి. అవి ఎల్లప్పుడూ నిలుస్తాయి కాబట్టి మేము ఎల్లప్పుడూ వాటిపైన మేము ఆధారపడినట్లుగా నీ శాసనములు మా హృదయాలకు, మా జీవితాలకు పునాదులుగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క బోధనలు, నీ యొక్క ఉపదేశంలో, నీ యొక్క వాగ్దానంలో, నీ యొక్క ప్రవచనంలో సమస్తం కూడా మాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైన ఐశ్వర్యమును కలిగిస్తాయి కాబట్టి మేము వాటిని మాకు అత్యధిక ప్రాముఖ్యమైనవిగా పొందుకోవడానికి ప్రభా మరి మా యొక్క మా జీవితాలకు అవే మరి మాకు ఒక ఐడెంటిటీగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ రాత్రి సమయంలోనైనా వాక్యములను ధ్యానించుకుంటూ మేము పడుకుంటున్నాం మా ప్రభా. నిద్రించడానికి మీరు మాకు మంచి సహాయం అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి. మా హృదయాలలో సంతోషము, సమాధానము, ఆనందము ఇవి ఉన్నట్లయితే ప్రభా మేము ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషంగా నిద్రిస్తాము. అవును ప్రభా, మా హృదయాలలో కోపము, ద్వేషము లేకపోతే ఇంకేదో ఆలోచనలు, మరి అసహనము ఇలాంటివన్నీ ఉన్నట్లయితే మేము నిద్రించలేము. మా నిద్ర మాకు తక్కువైపోతుంది, ప్రశాంతత ఉండదు మా ప్రభా. అందుకే మా హృదయాలన్నీ చేతులకు అప్పగించుకొని మా హృదయములలో నుంచి మరి అలాంటి కోప గుణము, అసహనం అనే గుణము అవన్నీ కూడా తీసేసుకోవడానికి సహాయం చేయండి. అదంతా కూడా నీ పైననే ఆధారపడి ఉంటాం ప్రభా. మీరే వాటిని తొలగించండి మా తండ్రి దేవా. మరి మేము నీ పైన ఆధారపడి ప్రశాంతమైన మనసుతో, తండ్రి నెమ్మది అయిన హృదయంతో మరి ఆ విధంగా నిద్రించడానికి సహాయం చేయండి. రాత్రి వేళలా నిద్రించినప్పుడు, పరుండినప్పుడు కూడా నీ వాక్యమును ధ్యానిస్తానని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆ విధంగా మేము నీ మాటలను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. నెమ్మది అయినటువంటి నిద్రను, మంచి నిద్రను, సుఖమైన నిద్రను అనుగ్రహించండి మా తండ్రి దేవ. ఈ రాత్రి నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారిలో కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి టెన్షన్స్ కానీ, వేదన కానీ, భారం కానీ అవన్నీ కూడా తొలగించి సంతోషంగా, సమాధానంగా నిద్రించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మరి మాకు ఇచ్చిన శాంతి, సమాధానం బట్టి నీ వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో, సమాధానం లేదో ఆ కుటుంబంలో తండ్రి మీరు మీ యొక్క దీవెనలో కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. ఎవరు కూడా తండ్రి మరి నెమ్మది లేని బ్రతుకు లేకుండా, కలతలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయండి. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభానైనా. ఎంతోమంది ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నారు, వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డను దీవించండి, వారిని అందరినీ దయందును, మనుషుల దయందును వర్ధిల్ల చేయమని, మంచి మార్గంలో పెంచమని తండ్రి. ఆ విధంగా పెరుగుటకు వారికి అందరికి కావాల్సిన జ్ఞానం మరి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు మంచి ఎదుగుదల దయచేయండి ప్రభా మా తండ్రి దేవా. మరి చదువుకుంటున్న బిడ్డలందరూ కూడా దీవించి వారికి అందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించండి. మరి సమయ పాలన అనుగ్రహించండి. సమయాన్ని ఏమాత్రం వేస్ట్ చేసుకోకుండా, డిస్ట్రాక్షన్స్ గురి కాకుండా వారిని ఎందు భయభక్తులతో, విశ్వాసంతో చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. దూరంగా ఉన్న దూరదేశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను కూడా దీవించండి. అనేక ప్రొఫెషన్స్లో ఉండి దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు, వారందరినీ కూడా నీ కాపుదల భద్రంగా ఉంచండి. ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ దినము ఎవరైతే అనారోగ్యంకు గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరినీ ప్రభా మీరు స్వస్థపరిచి క్షేమంగా మరి వారిని ఇంటికి చేర్చండి. అదేవిధంగా ఎంతోమంది హాస్పిటల్స్లో చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు, ఐసీలో ఉన్నవాళ్ళు, వెంటిలేటర్ల పైన ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారందరినీ మరి దీవించి త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆందోళనను తొలగించండి, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి.
మా ప్రభా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మా దేవ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళను, సైనికులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా కావలసినటువంటి మంచి ఆరోగ్యము, మరి కావలసిన అప్రమత్తత, ఓపిక, సహనం సమస్తం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి ఎంతమంది అయితే కష్టాల్లో, దుఃఖాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ దీవించి వారికి అందరికీ కూడా నెమ్మది అయిన జీవితం అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ చలికాలంనైనా చలి విపరీతంగా ఉన్నది కొన్ని ప్రదేశాలలో, కొన్ని సార్లు కొన్ని రోజులలో భయంకరమైన చలి, తీవ్రమైన చలి, మరి కోల్డ్ వేవ్స్ ఇలాంటివన్నీ ఉంటున్నాయి నాయన. మా ప్రభా ఎంతమందికి నాయన షెల్టర్ లేకుండా ఉన్నారో, ఎంతమందికి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా, మరి సరి అయినటువంటి దుస్తులు లేకుండా ఉన్నారో, అలాంటి వారందరికీ నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మీరు ఎంతో గొప్ప దేవుడు, అద్భుతకరుడు. మా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా మరి అదేవిధంగా ఎంతోమంది తండ్రి మరి తమ జీవితాలలో కష్టాలలో మరి ఒంటరి తల్లులుగా, ఒంటరి మహిళలుగా, అనాథలుగా ఉన్న దిక్కులేని స్థితిలో ఉన్న వారు ఉన్నారు. మరి వారికి అందరికీ కూడా మీ కాపుదల, భద్రత, మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశ్రయించండి, వారికి అందరికీ మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. వారందరూ ఎంతగానో రాత్రులు మేలుకొని ప్రార్థనలు చేస్తుంటుండగా వారికి మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ప్రభా ప్రార్థనలు ఆలకించే దేవుడు మీరే కృప చూపించండి తండ్రి. మరి మందిరాలు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళను మరి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. ఏ దినానికి కావాల్సినటువంటి సహాయం మీరు ఆ దినానికి తప్పకుండా ఇస్తారు. అవును ప్రభా, మన్నాను కురిపించిన దేవుడు ఏ దినానికి ఆ దినమే కూర్చుకోవాలని చెప్పినట్లుగా ప్రభా నేటి ఆహారము మాకు అనుదినము అనుగ్రహించమని, ఏ దినానికి కావాల్సిన ఆహారం ఆ దినం మీరు అనుగ్రహిస్తారని చెప్పినారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా సహాయం చేస్తారని నమ్ముతూ ఉన్నాం ప్రభా. దయగల మా దేవ, రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించి ఉన్నాము. మేము జయకరంగా, జయప్రదంగా పనులు చేయడానికి సహాయం చేయండి. దేవా ప్రభా ఈ దినం మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనములు, మాకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి నీకు వందనములు తండ్రి. మేము విన్న వాక్యంను చక్కగా ధ్యానించుకుంటూ మరి మేము నిద్రించుటకు సహాయం చేయండి. మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మా ప్రాణంలను, శరీరములను, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మా ప్రభు మంచి నిద్రను అనుగ్రహించండి. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. మీరు అనేకమైన వాగ్దానం చేస్తున్నారు కనుక మేము భయపడము. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ ఏ దుష్ట స్వప్నాలకు కానీ మేము భయపడం తండ్రి. ప్రభానైనా మీరు మాకు తోడుగా ఉన్నారు. మాకు మంచి నిద్రనిచ్చే దేవుడు మీరే, రెస్ట్నిచ్చే దేవుడు మీరే. ఏ తెగులు మా గుడారం సమీపించదు. నీ దూతల కాపుదల మాకున్నది కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభానైనా ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.